హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనకి చలికాలంలో వచ్చే దగ్గు జలుబుల నుంచి ఉపశమనం పొందడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డ్రింక్ని తయారు చేసుకొని తీసుకుంటే దగ్గు జలుబుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుందండి. మరి ఈ హెల్తీ డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ శనగపిండిని 1 నిమిషం సేపు నెయ్యిలో వేయించుకోవాలండి. ఈ శనగపిండిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎక్కడ ఆపకుండా 1 నిమిషం సేపు కలుపుతూనే ఉండాలండి. ఈ శనగపిండిని మధ్యలో ఎక్కడన్నా ఆపేస్తే ఈ శనగపిండి మాడిపోతుందండి. అందువల్ల ఈ శనగపిండిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ శనగపిండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ను కూడా ఈ శనగపిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 1 నిమిషం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపును కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని బాగా పొంగొచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని కొంచెం సేపు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు పటిక బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పటిక బెల్లంని ఈ మిల్క్లో కరిగేంత వరకు ఈ మిల్క్ని కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ పటిక బెల్లంని ఈ మిల్క్లో కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ సొంటి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని కొంచెం చిక్కబడేంత వరకు 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 1 నిమిషం సేపు మరిగించుకున్న తర్వాత ఈ మిల్క్ చిక్కబడిందండి. అంతేనండి, హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రింక్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ని కొంచెం గోరువెచ్చగా సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్తీ డ్రింక్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకు చలికాలంలో వచ్చే దగ్గు జలుబుల నుంచి కూడా ఉపశమనం పొందడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డ్రింక్ని తయారు చేసుకొని తీసుకుంటే దగ్గు జలుబుల నుంచి ఎంతో ఉపశమనం పొందవచ్చు. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ హెల్తీ డ్రింక్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.